కీర్తనలు 146 మళ్ళా 7వ వచనంలో కూడా ఇంకొక వచనం ఉంది. ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును. సో, ఆకలి గొనిన వారికి ఆహారం ఎవరు దయచేస్తారండి? మన యేసయ్య దయచేస్తాడు. కొన్నిసార్లు మీరు కార్‌లో వెళ్ళినప్పుడు, లేకుంటే బైక్‌లో వెళ్ళినప్పుడు, ట్రైన్‌లో వెళ్ళినప్పుడు కొంతమంది బిచ్చపోల్ని మీరు చూస్తారు. చూసి మీలో కనికరం, దయ వస్తది. మీరు అనుకుంటారు మీ అంత మంచోడు ఎవరు లేరు. నాలో ఇంత కనికరం ఉందని మీరు అనుకుంటారు కొన్నిసార్లు. అనుకుంటారా లేదా? అప్పుడు మీరేం చేస్తారంటే దిగి ఇడ్లీయో, సమోసానో ఏదో కొనిస్తారు. నేను కూడా చాలా సార్లు కొనిచ్చిన. నా గొప్పతనం గురించి చెప్తలేను గానీ, నేను కొనిచ్చిన. నేను అనుకున్న నేను ఎంత మంచోడినని. అయితే దేవుడు ఈ వాటా చూపించిండు. చూపించి అన్నాడు, ఇచ్చింది నువ్వు కాదు, నేను నీ లోపల కనికరము, దయ పెట్టినాను. సేమ్ థింగ్ మీరు ఎవరైనా కావచ్చు. మీరు ఎంతోమందికి సహాయం చేస్తుండొచ్చు. అనాథ ఆశ్రమంకి కూడా మీరు ఇస్తుండొచ్చు. కానీ దేవుడు మీ ద్వారా సహాయం చేస్తుండు. ఎందుకంటే వాక్యంలో ఏముందంటే, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయను. ఎవరు? దేవుడు. నువ్వు కాదు. దేవుడు నిన్ను నీ ద్వారా వాళ్ళకి సహాయం చేస్తుండు. మేము ఒక సాధనం అంతే. ఈ మా గొప్పతనం కాదు. ఆయన